మెదక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలు ఆలయం మళ్లీ 3 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. భక్తుల భద్రతా దృష్ట్యా ఆలయ అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. గర్భగుడి ముందు ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి పాదాలకు తాకుతూ మండపంలో ఉన్న రేకులను తాకుకుంటూ మంజీరా ప్రవహిస్తోంది. వరద ఉధృతంగా తగ్గకపోవడంతో అమ్మవారి దర్శనం యథావిధిగా కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.